భాన్ ప్రసాద్ గారు, ఇక్కడ మీరు ఒక విషయం చెప్పాలి. 4వ రౌండ్ ముగిసిన తర్వాత టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. ఇక్కడ సంస్థాన్ నారాయణపూర్ మండల్ కౌంటింగ్ కూడా 4వ రౌండ్లో జరుగుతుంది. సంస్థాన్ నారాయణపూర్ మండలం, అదేవిధంగా చౌటుప్పల్ రెండు కలిసి 4వ రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నట్లు బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకు. అయితే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్న భాన్ ప్రసాద్ గారు, మీరు ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్తున్నాను. అదేంటంటే సంస్థాన్ నారాయణపూర్ మండలం లింగవారిగూడెం, ఏదైతే మీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామం ఉందో అక్కడ బీజేపీకి లీడ్ వచ్చింది. అంటే ఇది ఎందుకు మీకు ప్రత్యేకించి చెప్తున్నా అంటే, మీకు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద, సిట్టింగ్ నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత అసంతృప్తి ఉందనే ఒక ప్రచారం ఉంది. మీరు ఎక్కడైతే క్యాండిడేట్లను వీక్గా పెట్టారో, వీక్గా ఉన్నారు మీ క్యాండిడేట్లను ప్రచారం జరిగిందో, దుబ్బాక కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, అక్కడ బీజేపీ గెలిచింది. ఇక్కడ అభ్యర్థి మీద వ్యతిరేకత ఆయన సొంతూరులోనే కనిపించింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ ఎన్నికలో మేము గెలవబోతున్నాం అనేటువంటిది స్పష్టంగా చెప్పగలుగుతాను. రెండవది, ఈ ఎన్నికలైన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకు ముందు మేము సమీక్షించుకుంటాం. ఏ అభ్యర్థులకి ఏ విధంగా ఉంది, ఎక్కడ ఏది ఉంది అనేటువంటి సమీక్షించుకుంటాం. తప్పకుండా దాన్ని ఎప్పటికప్పుడు మా పార్టీలో సమీక్షలు జరుగుతూనే ఉంటాయి. మేము ఆ రకమైనటువంటి సమీక్షలు జరిగిన తర్వాతనే అభ్యర్థుల నిర్ణయం జరుగుతూ ఉంటుంది సహజంగా. అయితే కొన్ని సందర్భాల్లో ఎట్లుంటుందంటే, యాక్చువల్గా అక్కడ అభ్యర్థికి ధీటైనటువంటి అభ్యర్థి ఎవరు అనేటువంటి చూసుకున్నప్పుడు సర్వేల్లో కానీ దీంట్లో కానీ ఆ అభ్యర్థికి వచ్చినప్పుడు ఆ అభ్యర్థికే ఇవ్వాల్సి వస్తుంది. అతనికి కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఉన్నటువంటి అభ్యర్థుల్లో నుంచి బెటర్ అభ్యర్థి ఎవరు అనేటువంటి చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏ అభ్యర్థి ధీటుగా పోటీ చేయగలుగుతాడు, ఏ అభ్యర్థి ధీటుగా పోటీ ఇవ్వగలుగుతాడో ఆ అభ్యర్థికే సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనేక సమీకరణలు కూడా ఉంటాయి. కుల సమీకరణలు కావచ్చు, ఇతర సమీకరణాలు కావచ్చు, అనేక సమీకరణాలు కూడా ఒక అభ్యర్థిని నిర్ణయించడంలో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైనా అభ్యర్థిని అనౌన్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు అయితే బాగుంటుంది అనేటువంటి చూసుకుని దాని ప్రకారంగానే అభ్యర్థుల్ని పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది.